గైస్ ఇదిగోండి స్టార్ట్ అయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మెడిసిన్ తీసుకురమ్మని చెప్పి రూమ్కి వచ్చి అయితే చెప్పారు. ఇదిగోండి తీసుకుని వెళ్తున్నాము. రిసిప్ట్ లిఫ్ట్లోకి అయితే వచ్చేసాను. బ్లడ్ టెస్ట్లు కూడా ఇచ్చాను కదా, ఆ టెస్ట్లు కూడా అయిపోతే అది కూడా తీసుకుని వచ్చామన్నారు. నాకు ఇలా కావ్య గురించి మెడిసిన్ కి వాటికి వెళ్తూ ఉంటే మళ్ళీ విహాన్ బాబు గారు పుట్టినప్పుడు అది గుర్తొస్తుంది అన్నమాట నాకు. సరే చూద్దాం మార్నింగ్ వరకు ఏమవుతుంది అనేది. ఇక్కడికైతే వచ్చేసాను. ఇదిగోండి మెడిసిన్ అయితే తీసేసుకున్నాను. ఇన్ని మెడిసిన్ అయితే రాశారు, తీసుకుని వస్తే ఇదిగోండి ఇది అదే వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ తీసుకురామని మెడిసిన్ అంతా తెచ్చేసాను నేను ఇక్కడికి. ఇవి అక్కడ నర్సుకి ఇవ్వాలేమో అనుకున్నాను, బట్ మీ దగ్గర ఉంచేసుకోండి, రేపు కదా సర్జరీకి ముందే తీసుకుంటామని చెప్పి అన్నారు. నేను అందుకని రూమ్కి అయితే తీసుకొస్తాను. ఇంకా కావ్య అయితే నేను వెళ్ళొచ్చే లోపు అప్పుడే రెస్ట్ తీసేసుకుంటుంది. రేపు పొద్దున తీసుకోవాల్సిన రెస్ట్ ఈరోజు తీసేసుకుంటుంది. ఇప్పుడెప్పుడు వచ్చి డోర్ నాక్ చేస్తారో తెలీదు, ఏదో ఒకటి చెప్తారనమాట ఏదో టైమింగ్ లో వచ్చి. సో మేము రెడీగా ఉండాలి. బ్లడ్ టెస్ట్లు అవి మీకు చూపించాను కదా, తీసుకొచ్చి వాళ్ళకైతే ఇచ్చేసాను. దానికి తగ్గట్టు వాళ్ళు అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటారు అక్కడ. ఓకే గైస్, ఇంక వీడియో కంటిన్యూ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. చెప్పాను కదా ఎప్పుడు వచ్చి డోర్ నాక్ చేస్తారో తెలియదని, వచ్చారు మళ్ళీ. ఎక్కువ ఏదో చేయించాలని చెప్పి కావ్యనైతే తీసుకెళ్లారు. చూసారు కదా, నేనైతే రావాలని అడిగి నేను అవసరం లేదంట, కావ్యనైతే తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు టైం వచ్చేసి పాతకు 12 అయింది. కావ్యకి అయితే చిన్న చిన్న టెస్ట్లు అయితే చేస్తున్నారు. వస్తున్నారు అత్తమాట డోర్ కొడుతున్నారు, నన్ను బయటికి వెళ్ళమంటున్నారు అనమాట. సో అలా ఇప్పటి వరకు అయితే టెస్ట్లు అయినాయి. బేబీ హార్ట్ బీట్ గురించి ఒక టెస్ట్ అయితే ఉందంట, అంటే ఐ మీన్ మెషిన్ కూడా తెస్తారు, దాంట్లో సౌండ్ వింటారు అనమాట. అది కూడా అయిపోతే ఇంకైతే మేమైతే పడుకోవచ్చు, చిన్న స్లీప్ వేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 4కి అయితే లేవమన్నారు. 4కి అయితే లేచుకోవాలి. కావ్య అయితే పడుకుంది. ఓకే, ఇంక నేను కూడా పడుకుంటాను. టైం కూడా చాలా అయింది. మళ్ళీ రేపు పొద్దున్నే అంటే మళ్ళీ కష్టం, లేచి నేను మళ్ళీ నిద్ర లేకపోతే కష్టం కాబట్టి గైస్ గుడ్ నైట్. మళ్ళీ మార్నింగ్ వీడియో కంటిన్యూ చేస్తాను, చూస్తున్నాను గైస్. ఇప్పుడు 1:30 అయింది టైం వచ్చేసి. అపోలోకి అయితే వచ్చాను, ఎందుకంటే విహాన్ బాబుకి ఫుల్గా ఫీవర్ అంట. ఏమైందో తెలీదు, వాడు నిన్నటి నుండి అండ్ మార్నింగ్ కూడా వామిటింగ్స్ చేసుకున్నాడు. నాకు అదే అర్థమైపోయింది సిమ్టమ్స్. బట్ ఇప్పుడు సడన్ గా 1:30 అయినా వెళ్ళాలి కదా, తప్పదు. మరి వాడికి ఫీవర్ వచ్చిందంటే రేపు పొద్దున్న మరి వాళ్ళ మమ్మీకి ఎవరు పుడతారో చూడాలి కదా, అందుకని అనమాట. అక్కడికి వెళ్ళాక మీకు వీడియో కంటిన్యూ చేస్తాను. ఏమొచ్చింది నీకు? జ్వరం వచ్చిందా? అరకేసుకుంటావా? తెచ్చాను, వేసుకుంటావా? గుడ్ బాయ్. నువ్వు బొజ్జోలేదా నువ్వు? సరే అరకేసుకోలే. ఎలా ఉంది? బాగుంది, జ్యూస్ లాగా ఉంది. జ్యూస్ లా ఉందా? తగ్గిపోద్దా జ్వరం? ఎక్కువ వేడిగా ఉంది. తగ్గిపోద్దులే, ఓకేనా? ఓకే బొజ్జు, బాయ్. మమ్మీ దగ్గరికి బాయ్ బాయ్. గైస్ చూసారు కదా, విహాన్ బాబు పాపం చాలా డల్ అయిపోయాడు. ఇప్పుడే టానిక్ అయితే పట్టేసి వచ్చాను అనమాట. చెప్తున్నాడు కదా జ్యూస్ లా ఉందంట టానిక్. వాడు ఈ మధ్యన అలవాటు చేసుకున్నాడు, ఇంతకుముందు ఏ టానిక్ తాగినా ఎక్కేసేవాడు. ఇంకా మనం హాస్పిటల్కి అయితే వచ్చేసాము. ఇంకా విహాన్ బాబుకి నైట్ సడన్ గా జ్వరం వచ్చిందని తెలిసేసరికి మా ఇద్దరు నిద్రలు పోయాయి. పడుకున్న వాళ్ళని లేచిపోయాం కదా, ఇంకా మళ్ళీ అయితే పడుకోలేదు, బాగా లేట్ అయిపోయింది. హలో గైస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 5:30 అయితే అయింది. నైట్ మేము అయితే 2:30 వరకు అయితే పడుకోలేదు అనమాట, నిద్ర రాలేదు. ఇప్పుడే కావ్యకి అయితే పైన స్కాన్ ఏదో చేస్తున్నారు, బయట ఉండమన్నారని చెప్పి వచ్చాను. మార్నింగ్ లేచాక కావ్యని రెడీ అయిపోమన్నారు. భయపడకండి, ఎవరో కాదు కావ్య. 2 పిల్లకలండి వేసుకోమన్నారు, అదే 2 జల్ల కింద వేసుకోమన్నారు. ఆపరేషన్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఎవరినైనా 2 జల్లు వేసుకోమంటారు అనమాట. ఇప్పుడైతే క్యాన్లో పెట్టడానికి అయితే వచ్చారు. జడ వేసుకుంటున్నాం అని చెప్పేటప్పటికి సరే వేసుకొని పిలవండి అన్నారు. గైస్ బాగుంది కదా కాయ, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను మా స్కూల్లో, అలాగా మళ్ళీ ఇప్పుడు చూసాను. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు ఏమీ ఉండకూడదు కదా, సో అన్నీ తీసేయమన్నారు అనమాట. ఇంక ఈ లోపు నర్స్ వచ్చి క్యాన్లు అయితే పెట్టేశారు. చూసారు కదా, ఇప్పుడు క్యాన్లు అయితే పెట్టేసి వెళ్ళారు. బాగా పెద్ద సూజ్ అనమాట, ఎంత ఉంది. డైరెక్ట్ అది మొత్తం ఇక్కడ దాకా ఇల్లు ఉంటుంది నాకు తెలిసి. నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి. మరి కావ్య ఎలా ఉందో తెలియదు కానీ
బాగా ఎక్కువ నొప్పి వస్తుందా? పర్లేదా? సరే. ఇది లోపల ఉన్న బేబీ హార్ట్ బీట్ చెక్ చేసే మిషన్ అనమాట. సౌండ్ చూడండి ఎలా అవుతుందో. ఏ చూసావా మమ్మీని? ఏం చేశారు? ఏం చేయలేదా? అయ్యో చూడు ఎలా పడుతుంది. నువ్వు చేయించుకుంటా ఏం చేసినావు? వద్దా? ఇంకా మార్నింగ్ అయితే అందరూ వచ్చేసారు. విహాన్ గడు చూడండి సైలెంట్గా కూర్చోమంటే ఆడు కూర్చొని ఎలా కన్ను కొడుతున్నాడు. ఇంకా ఆపరేషన్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. కావ్య తీసుకెళ్ళడానికి అయితే వీల్ చైర్ తీసుకొచ్చారు. జాగ్రత్తగా అంటే ముళ్ళు అది సరిగ్గా పడలేదని చెప్పి ఆవిడే ముడి కూడా వేశారనమాట. చాలా బాగా ట్రీట్ చేశారు, నేను చెప్పాను కదా. ఇంకా కావ్యాన్ని కూర్చోబెట్టేసుకొని ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. ఇప్పటివరకు ఏమో తెలియదు కానీ ఇప్పుడు నుండి అయితే అసలైన టెన్షన్ అయితే పట్టుకుంది నాకు. వెళ్తున్నాను కానీ గుండెల్లో ఏదోలా ఉంది. ఇది ఆపరేషన్ థియేటర్. ఇంకా బేబీకి సంబంధించి అన్నీ నేను తీసుకొచ్చేసాను మొత్తం A to Z. ఆపరేషన్ థియేటర్ నుంచి ఒక నర్స్ వచ్చి చెప్పారనమాట బేబీకి సంబంధించి వాళ్ళ మదర్కి సంబంధించిన అన్ని తెచ్చేసామన్నమాట. ఇంకా అందరూ కూడా చాలా టెన్షన్గా ఉన్నారు. ఇంకా అటు ఇటు తిరుగుతున్నాయి అనమాట పని. నిజంగా నా గుండెలో అయితే రైలు పరిగెట్టినట్టుంది. ఏం జరుగుతుంది అని. ఇంకప్పుడే సార్ అయితే వచ్చారు బయటికి. దివ్యతేజ మేడం గారు హస్బెండ్ గారు చెప్పారు గుడ్ న్యూస్ పాపమ్మ అని. ఇంకా చూడాలి. నాకు అసలు ఆనందం పట్టలేని ఆనందం అనమాట. కొన్ని ఫీలింగ్స్ అసలు మాటల్లో చెప్పడానికి అవ్వదంటారు కదా. సో అలా ఉందన్నమాట నా పరిస్థితి అప్పుడు. ఆ దేవుడికి మమ్మల్ని బ్లెస్ చేసిన ప్రతి ఒక్కరికి నేను ఎంతో రుణపడిపోయాను అనమాట. నేనే కాదు, కావ్య కూడా రుణపడిపోయింది. సో అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట. మేమందరం మంచి హ్యాపీ మూమెంట్లో ఉన్నాం. ఒకసారి ఆ లోపల నుండి వచ్చి పాపని చూపిస్తాం రండి అని చెప్పి అయితే పిలిచారు. అంటే ఫస్ట్ ఇంకా బ్లడ్ కూడా ఇంకా క్లీన్ చేయకుండానే నాకు చూపిస్తాను అనమాట. ఎందుకంటే ఏమన్నా దోషాలు ఉన్నా కూడా పోతాయని. ఇంకొకటి ఏంటంటే అలా ముందు చూడడం వల్ల శాంతులు అవి ఏం తగలవని చెప్పారు. తర్వాత మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అయితే ఇప్పుడైతే నాకైతే క్లియర్గా చూపించారు. పర్ఫెక్ట్గా డ్రెస్సింగ్ అది చేసుకుని వచ్చి చాలా బాగుందమ్మా పాప, చాలా హెల్తీగా ఉంది, ఇంకా అసలు మీరేం చూసుకోక్కర్లేదు అని అన్నారనమాట. ఇంకప్పుడే విహాన్ బాబుని కూడా లోపలికి పిలిచి ఇంకా వాడికి కూడా చూపెడితే వాడి ఫేస్లో ఉన్న హ్యాపీ మూమెంట్స్ అసలు నేను క్యాప్చర్ చేయలేదు కాబట్టి సరిపోయింది. వాడి ఆనందానికి ఇంకా అవధులైతే లేవు. కావ్య నేను ఎలా ఫిక్స్ అయ్యామో బేబీ గర్ల్ అని, వీడు కూడా చెల్లి అని ఫిక్స్ అయిపోయాడు అనమాట. ఇంకా అందరూ బేబీ గర్ల్ కాబట్టి ఇంకా అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇంకా అందరూ వెంటనే తీసేసుకోవడం, తను ఇలా ఉంది అని చెప్పి మాట్లాడుకోవడం. ఇంకెవరు కూడా పాపని దింపట్లేదు అనమాట. అంత హ్యాపీగా ఉన్నారు అందరూ. సో అప్పుడే ఇంకా కావ్య గురించి అయితే వెళ్ళాను లోపలికి. కావ్యని తీసుకొచ్చాక కావ్య అంటుంది చెప్పాను కదా పాప అని. నాకు తెలుసు, ఎందుకంటే మేమిద్దరం మెంటలీ ఫిక్స్ అయిపోయాం అనమాట. ఇంకా పాపే అని చెప్పి 100%. సో మేమిద్దరం ఎలా అయితే ఫిక్స్ అయ్యామో అలాగే పాప అయితే పుట్టేసింది మాకు. చాలా అదృష్టం ఉంటే ఇలా జరుగుతుందని చాలామంది అంటున్నారు ఇప్పటికి కూడా. సో ఆ అదృష్టం మా ఇద్దరికి ఎందుకు ఇంతలా ఉందనేది మాకే తెలియట్లేదు. అదంతా మీ బ్లెస్సింగ్స్ అని దేవుడి దయ వల్ల అనుకుంటా. సో ఇంకా కావ్య ఐసీయూలోకి వెళ్ళిన తర్వాత కావ్యని చూడడానికి కూడా వెళ్ళి ఇంకా పాప దగ్గరికి అయితే వెళ్ళాను. నెక్స్ట్ గైస్ అందరూ చూస్తారు కదా ఇప్పటి వరకు, మా ప్రిన్సెస్ అయితే వచ్చేసింది. ఇది కూడా చూడండి ఎలా వచ్చిందో. నేను ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొత్తం అంతా క్లియర్ చేసుకుని ఇప్పుడైతే తీరిగ్గా అయితే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 3:30 అలా 4 అవుతుంది. ఇప్పటికే నాకైతే ఫ్రీ దొరికింది. సో ఇప్పుడైతే వీడియో కంటిన్యూ చేస్తాను. ఇందాడంతా వీడియో తీసాను కానీ సో నేను మీతో మాట్లాడలేకపోయాను అనమాట. ఇప్పుడు చూడండి ఎలా వచ్చిందో వుడ్ది. ఓకే గైస్, ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ కంటిన్యూగా నేను మీతో మాట్లాడుతూ ఉంటాను. అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది. సో వీడియో అయితే కంటిన్యూ చూస్తుండండి గైస్. ఇప్పుడు వచ్చేసి అయితే Day 2 అనమాట. ఇప్పుడు అంటే నిన్న ఐసీయూ నుండి నైట్ నుంచి మార్నింగ్ ఆ రోజు నైట్ ఇచ్చేసారు రూమ్కి ఖాళీ అని. మెడిసిన్ దగ్గర అయితే అసలు ఖాళీ లేదు. సార్ తీసి ఉంచండి, లోపు పైకి వెళ్ళి వస్తుందని చెప్పాను. లిఫ్ట్ దగ్గర అయితే వెయిట్ చేస్తాను. మన బ్లాగ్ ఎక్కువ ఉండేది ఏంటంటే లిఫ్ట్ అనమాట. నేను లిఫ్ట్లో ఉన్నప్పుడు మాట్లాడుతున్నాను, ఎందుకంటే బయటకు జనాలకి దానికి. గైస్ నా ప్రిన్సెస్ని అయితే చూసారు కదా. అంటే అందరికీ అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, బట్ ఏంటంటే తొందరలో చూపిస్తాను, వెయిట్ అండ్ నిన్న నేను నా ప్రిన్సెస్ అని చెప్పి వీడియో తీసిన తర్వాత వీడియో తీయలేదు. ఎందుకంటే తర్వాత నేను నాకు బాగా సరిపోయింది. అప్పుడు అంతా ఉండి ఆడికి అంతా చేసినప్పుడు టైం అంతా అయిపోయింది. ప్లస్ నేను అక్కడ నైట్ అక్కడే పడుకున్నాను. హలో గైస్, గుడ్ మార్నింగ్. Day 2 నేను పెద్ద ఏం తీయలేదు. సో Day 3 వచ్చేసి ఇంటికి వెళ్ళి అయితే వచ్చాను. 2 days 3 days నేను నిద్రలేదు కదా. సో ఇంటి దగ్గర పడుకొని ఈరోజు అయితే మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు ఏం చేస్తుంది మరి. మార్నింగ్ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత మేడం అయితే విజిటింగ్ వచ్చారు. ఎలా ఉందమ్మా ఏంటి అడిగారు. అంతా బాగానే ఉంది మేడం అంటే సడన్లీ ఇంకా డిశ్చార్జ్ అయితే చెప్పేశారు. అంత చెక్ చేశారు, చెక్ చేయకుండా అయితే చెప్పలేదు. అంతా బాగానే ఉందని తెలిసాక డిశ్చార్జ్ అయితే చెప్పారు.
ఇంక మేము తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా సదిరేసుకొని ఇంక ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. మా బావ అయితే కార్ వేసుకొచ్చాడనమాట. ఇంకా దిష్టి అయితే తీయించేసుకుని అక్కడ కార్ అయితే ఎక్కేసి ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. గైస్ మీరందరూ ఎంతో ఈగర్లీ వెయిట్ చేస్తున్న వీడియో అయితే వచ్చేసింది కదా. సో ఈ వీడియోలో అయితే మాకు ఎవరు పుట్టారని అయితే మేమైతే రివీల్ చేసేసాం కదా. సో అందరు హ్యాపీనెస్ ఎలా ఉందనేది మీరు అందరూ కామెంట్లు వర్షంలో కురిపించాలన్నమాట. సో చాలామంది ఇక్కడ 90% అయితే బేబీ గర్ల్ అని అయితే పెట్టారు అక్కడ. నేను అనుకున్నాను చాలాసార్లు మమ్మల్ని వీడియోస్ రూపంలోనే సపోర్ట్ చేస్తారేమో, లైక్సే, వ్యూసే, కామెంట్సే అనుకున్నాను. కానీ ఈ లైఫ్ మ్యాటర్లో కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. నాకైతే మా పాప పుట్టగానే అనిపించింది మీ అందరి మాట, దేవుడి బ్లెస్సింగ్స్, సో అన్ని కలిపి వచ్చింది నా కూతురు అనిపించింది అనమాట. అందుకని నా కూతురుని చూడగానే మీరందరూ అయితే గుర్తొచ్చారు నాకు. మన గురించి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుండాలని మనం కోరుకుంటారో లేదో తెలియదు కానీ, సో మనం ఎవరో కూడా తెలియకుండా మనం బాగుండాలని కోరుకున్న వాళ్ళ మాటలు మాత్రం బాగా గట్టిగా నెరవేరుతాయి. మేము ఏదైనా సోషల్ మీడియాతో షేర్ చేసుకుందాం, సో మా ఫ్యామిలీ ఎలా ఉంటుంది ఏంటనేది మీకు అందరికీ చూపిద్దాం అని చెప్పి అయితే మేము వీడియోస్ చేస్తాం. అంతే తప్ప మాకు లైక్స్ వచ్చేసి, వ్యూస్ వచ్చేసి, డబ్బులు వచ్చేయాలని అయితే మేము ఎప్పుడు కోరుకోలేదు. సో అలా కోరుకునే పని అయితే మేము ఏదో వీడియో చేసి పెట్టేస్తాం అనమాట. ఇలా మాకు అవసరమైన వీడియోలో పెట్టాల్సినంత అవసరం లేదు. సో మేము ఇప్పుడు వైరల్ అయ్యి సాధించాల్సినంత ఏం లేదు. మాకున్న మీ ప్రేమ, మీ అభిమానాలు మాకు సరిపోతాయి ఇంకా. సో ఇంకా లాస్ట్ ఫైనల్గా ఇదనమాట. ఎంతగానో మీరు అందరూ వెయిట్ చేస్తున్న వీడియో వచ్చింది కాబట్టి ఇంక కామెంట్ బాక్స్ అయితే బద్దలు కొట్టేయండి.